దిగ్గజ సినీ నేపథ్య గాయని ఆశా భోన్స్లే మరణం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి సంగీత ప్రపంచంలో తీరని లోటును మిగిల్చిందని పేర్కొన్నారు. ఆమె మరణం సంగీత ప్రియులకు తీరని లోటని, ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ముర్ము అన్నారు. ఆశా భోన్స్లే మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశం గర్వించదగిన అత్యంత ప్రతిభావంతమైన గాయనుల్లో ఆశా భోన్స్లే ఒకరని కొనియాడారు. దశాబ్దాల కాలం పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను హత్తుకుందన్నారు. ఆమె పాడిన మధురమైన ఉత్సాహభరితమైన పాటల్లో కాలాతీతమైన ప్రతిభ కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఆమెతో తనకున్న పరిచయాన్ని, జ్ఞాపకాలను తాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని మోదీ తెలిపారు. ఆశా భోన్స్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు ఆయన తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె గానం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని, ఆమె పాటలు ప్రజల జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రముఖ గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోన్స్లే మరణ వార్త విన్న తర్వాత నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె మధురమైన స్వరం, వివిధ రకాల సంగీత శైలులను అలవోకగా పాడగలిగే సామర్థ్యం, భారతీయ సంగీతానికి ఆమె అందించిన విస్తృతమైన సహకారం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులపై చెరగని ముద్ర వేశాయని కొనియాడారు. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆశా భోన్స్లే మరణానికి సంతాపం తెలుపుతూ ఆమె స్వరాన్ని సంగీతానికి ఆత్మగా అభివర్ణించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆశా భోన్స్లే అసాధారణ ప్రతిభను కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారని పేర్కొంటూ ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆశా భోన్స్లే మరణం పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆమె సంగీతం అజరామరమని, అది ఎప్పటికీ మనతోనే ఉంటుందని ఆయన అన్నారు. సినిమా, సంగీత ప్రపంచానికి చెందిన హేమమాలిని, ఊర్మిళ మతోండ్కర్, ఏఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్, అక్షయ్ కుమార్, రోను మజుందార్ తదితర ప్రముఖులు కూడా ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.